ఈ గుడి వచ్చేసరికి ఈ కోనేరు ఇదంతా కూడా పల్నాడు జిల్లా నగరికల్ మండలంలో చేజల్ల గ్రామంలో ఉన్న కపోతేశ్వర స్వామి గుడి టెంపుల్. ఈ గుడి చరిత్ర ఏంటంటే, శిబి చక్రవర్తి తన ఇద్దరు అన్నదమ్ములకి దక్షిణ భారత పర్యటన చేయమని చెప్పేసి పంపిస్తాడు. తన అన్నదమ్ములకి రాజ్యం అనుభవం కావాలని చెప్పేసి దక్షిణ భారతంలో పర్యటనకు పంపించినప్పుడు ఆ శిబి చక్రవర్తి యొక్క అన్నదమ్ములు వచ్చేసరికి దక్షిణ భారతంలో అంతా ప్రాంతం తిరిగేసి చేజల్ల గ్రామంలో ఒక కొండ మీద వాళ్ళు జ్ఞానం చేస్తూ, ఒక గృహలో జ్ఞానం చేస్తూ ఉంటారు. అయితే శిబి చక్రవర్తి ఏం చేస్తారంటే, ఎప్పటికీ వాళ్ళ తమ్ముడు చాలా రోజులైనా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా తిరిగి రాపోయేరికి శిబి చక్రవర్తికి అనుమానం కలిగింది. ఎందుకు నా తమ్ముళ్ళు ఇంతవరకు రాలేదని చెప్పేసి అనుమానం కలిగింది. అలాంటప్పుడు శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే, అతను తన రాజ్యంలోని కొంతమంది భటులు పంపించేసి తన రథాన్నిచ్చి ఎక్కడైతే రథము దిగబడిపోయిద్దో ఆ ప్రాంతంలో నా తమ్ముళ్ళ జాడ ఎత్తకండి అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు శిబి చక్రవర్తి పంపించిన ఆ సైనికులు అంతా రథం పోతా ఉంటే చేజల్ల గ్రామంలో కొండ మీద ఒక రథం అది దిగబడిపోయింది. అక్కడ ఎదిగితే శిబి చక్రవర్తి యొక్క అల్లాదమ్ములు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడో జ్ఞానం చేసేసి ఇక్కడే శివలింగాలుగా మారిపోయారని చెప్పి తెలిసిపోయింది శిబి చక్రవర్తి. అతను తొందరగా ఈ ప్రాంతానికి పర్యటించి చేజల్ల గ్రామానికి వచ్చేసి శివుని జ్ఞానం చేస్తారు. 100 రోజులు ఇక్కడ ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ ప్రాంతంలో. అది గుడి సాక్ష్యం ఇదే. అయితే శిబి చక్రవర్తి అలా ధ్యానం చేస్తుంటే అతను ఒకరోజు ఒక వేటగాడు పావురానికి కొట్టడానికి వస్తాడు. పావురాన్ని కొట్టబోతే శిబి చక్రవర్తి ఏమంటే, ఎందుకు ఆ పావురాన్ని కొడుతున్నావు అంటే, నేను ఎట్లయినా ఈ పావురాన్ని కొట్టాలా, దీన్ని చంపాలని చెప్పేసి అంటే, అప్పుడు రాజు శిబి చక్రవర్తి అడ్డుకుంటాడు. ఆ వేటగాడు ఏం చెప్తాడంటే శిబి చక్రవర్తికి, పావురంలో నేను చంపొద్దను అంటే, పావురం బరువు గల మాంసాన్ని నాకు నీ శరీరంలో భాగంలో తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆ వేటగాడు కోరుకుంటాడు శిబి చక్రవర్తిని. అప్పుడు శిబి చక్రవర్తి తన తొడభాగంలో ఆ పావురం బరువున తొడభాగంలో పోసిస్తే అయినా కూడా పావురం సరిపోదు ఆ తొడ. అప్పటికి భుజభాగం, కాళ్ళు అవి కూడా ఇస్తాడు, అయినా సరిపోదు. అప్పుడు శిబి చక్రవర్తి తన శిరస్సుని కోసి ఆ పావురాంకి బరువు గల తూకంలో శిరస్సుని ఛేదించుకొని ఇస్తే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మహేశ్వరుడు ముద్దులు ప్రత్యక్షమై, నాకు ఇక్కడ శివునిగా అంటే శివభక్తుడు ఆయన, శిబి చక్రవర్తి శివభక్తుడు కాబట్టి ఆయన ఒక శివుని రూపంలో ఇక్కడ ఒక విగ్రహంగా వెలిచేసి కపోతేశ్వర స్వామిగా నిలిచాడు. ఒక విగ్రహం ఉంటుంది ఇక్కడ. విషయం ఏంటంటే, ఈ గుడిలో కపోతేశ్వర గుడి విగ్రహం ఏంటంటే, కపోతం అంటే పావురం. ఈ పావురంకి సంబంధించిన గుడి అనమాట. అంటే కపోతం అంటే పావురం, ఈశ్వరుడు అంటే కపోతేశ్వరుడు అంటే ఈశ్వరుడు, కపోతం ప్లస్ ఈశ్వరుడు, పావురం ప్లస్ ఈశ్వరుడు, కపోతేశ్వర స్వామి గుడి అనమాట. ఇక్కడ ప్రత్యక్షం ఏంటంటే, శివలింగం ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క బాడీ పార్ట్ బొడ్డు నుంచి పైన ఉండేసి శివుడి యొక్క అతని విగ్రహం శివుని తల లేకుండా ఉంటుంది. ఆ భుజాలు కూడా 2 రంధ్రాలు ఉంటాయి. ఒక పక్క నీళ్లు, ఇంకో పక్క నీళ్లు. ఒక పక్క నీళ్ళు ఒక బిందె పోస్తే మాంసం వాసన వస్తుంది, ఇంకో పక్కన నీళ్లు పోస్తా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో విగ్రహం అలా ఉంటుంది, చాలా ఫేమస్. దక్షిణ కాశీగా పేరొందిన కపోతేశ్వర స్వామి గుడి ఇది. ఓకే, ఇది స్టోరీ. దక్షిణ కాశీగా ఉన్న కపోతేశ్వర స్వామి చాలా ఫేమస్, ఎన్నో సంవత్సరాల చరిత్ర. కానీ డెవలప్మెంట్ లేక ఈ కోనేరు కానీ చూడండి ఎంత బాగుందో కోనేరు. డెవలప్మెంట్ లేదు, గుడికి కూడా డెవలప్మెంట్ లేదు, ఎండోర్మెంట్లో కలిసినా కూడా డెవలప్మెంట్ లేదు. కానీ చాలా చరిత్ర గల గుడి ఇది. సో గవర్నమెంట్ కూడా దీన్ని మేల్కొని కపోతేశ్వర స్వామి గుడిని డెవలప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.